హలో ఫ్రెండ్స్, ఆరెంజ్ జ్యూస్ విత్ అండ్ వితౌట్ పల్ప్ తాగి కంపారిజన్ చేసి చూద్దాం పల్ప్లోని ఫైబర్ మన బ్లడ్ షుగర్ మీద ఏమైనా మంచి ఎఫెక్ట్స్ చూపిస్తుందో లేదో అని. ఇదివరకు ఆరెంజ్ జ్యూస్ పల్ప్ లేకుండా ఫిల్టర్ చేసి తాగినప్పుడు ర్యాపిడ్ స్పైక్ చూసాం. మరి ఈరోజు ఆరెంజెస్ని పల్ప్తో పాటు మిక్సీ కొట్టి ఫిల్టర్ చేయకుండా తాగి నా బ్లడ్ షుగర్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ చూపిస్తుందో మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ యూస్ చేసి ఈరోజు తెలుసుకుందాం. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఆరెంజ్ జ్యూస్ విత్ పల్ప్ సీజన్ రిజల్ట్స్ చూడబోయే ముందు ఫిల్టర్ చేసి వితౌట్ పల్ప్ తాగిన ఆరెంజ్ జ్యూస్ వల్ల కలిగిన బ్లడ్ షుగర్ రెస్పాన్స్ చూసినట్లయితే ర్యాపిడ్ స్పైక్ అయింది. అదే ఈరోజు ఫిల్టర్ చేయకుండా పల్ప్తో తాగడం వల్ల ఆల్మోస్ట్ సేమ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ రేస్ చూడొచ్చు. షుగర్ లోడ్లోని డిఫరెన్స్ ఏం ఉండకపోవడం వల్ల. అయితే అద్భుతం ఏంటంటే ఫ్రూట్లోని షుగర్ని పల్ప్లోని ఫైబర్ బ్లడ్ షుగర్ అబ్జార్ప్షన్ రేట్ని స్లో డౌన్ చేసినట్టుగా క్లియర్గా గ్రాఫ్ని చూస్తే తెలుస్తుంది. ఎనీ న్యాచురల్ ఫ్రూట్స్ జనరల్గా ఇన్సులిన్ సెన్సిటివిటీని డిస్టర్బ్ చేయవు, గ్లూకోజ్ క్లియరెన్స్ ఎఫెక్టివ్గానే జరుగుతుంది. అయితే పల్ప్తో తాగడం వల్ల స్లో గ్లూకోజ్ రైస్ అవుతుంది అండ్ దానివల్ల స్టడీ ఎనర్జీ, క్రేవింగ్స్ తగ్గి ఆకలి త్వరగా వేయకపోవడం అండ్ ముఖ్యంగా ఇన్సులిన్ కోసం ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి తగ్గించిన వాళ్ళం అవుతాం అనే విషయం మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తప్పకుండా షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, లెట్స్ ఆల్ ఈట్ స్మార్ట్.